కొన్ని వీడియోలు నేను పోస్ట్ చేస్తా ఉన్నాను. నేను పోస్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే అనిపిస్తూ ఉంది. సో, పోస్ట్ చేస్తా ఉన్నాం అన్నీ అంతా బాగుంది. సో, దాని తర్వాత నాకొచ్చిందంటే ఒక థాట్ వచ్చింది. సో, ఎప్పుడూ మనం చెప్పేదే కాకుండా కొత్తగా అంటే రియల్ లైఫ్‌లో స్టోరీస్ గానీ, లైక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా గానీ, సో, మనకి దాని గురించి ఏదైనా చెప్పినా గానీ బాగుంటుంది. సో, అని చెప్పేసి నేను థాట్ వచ్చింది. ఆ థాట్‌లో వచ్చిందంటే ఇదొచ్చిందంటే నాకేమన్నా పేరు రావాలని జెప్పేసి, ఏదన్నా రావాలని జెప్పేసి ఈ టాపిక్ అనేది నేను చెప్పడం జరగటం లేదు. సో, నా ఒపీనియన్ నాకు నచ్చింది. సో, ఏది జేయాలి కొత్తగా చెప్పాలని జెప్పేసి ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఏదొచ్చిందంటే నెల్లూరు కాలేజీలో వచ్చిందంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో, ఒక 16 సంవత్సరాల ఒక అమ్మాయి దివ్యశ్రీ అనే అమ్మాయి చదువుతూ ఉంది. ఆర్ఎన్ఆర్ నెల్లూరు కాలేజీలో. సో, ఆ కాలేజీలో వచ్చిందంటే అమ్మాయికి హెల్త్ బాగాలేకపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిందని చెప్పి కాలేజీ వాళ్ళకి చెప్పి, సో, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పారు. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఏంటంటే కాలేజీ దగ్గర ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వచ్చి ఏంటంటే ధర్నా చేస్తారు. సో, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎందువల్ల చనిపోయింది, అసలు వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ ఉంటే నా కళ్ళల్లో అసలు ఆల్మోస్ట్ నీళ్ళొచ్చేసాయి. సో, ఒక మనిషిని కోల్పోయి ఎంత బాధపడతామో, అంటే ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ నీళ్ళొచ్చేసాయి. అంత బాధపడుతున్నారు వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాయన కానీ. సో, అసలు ఎందుకు చనిపోయింది, అసలు ఏం జరిగింది, వాళ్ళ నాన్న చెప్తా ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, ఇట్లా అంతా ఉంది, ఫేస్ అంతా ఉంది అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తా ఉన్నారు. సో, అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు అని చెప్పేసి. సో, నాకు తెలిసి ఏంటంటే అమ్మాయిని తీసుకొని రాలేరు. అలానే వాళ్ళ అమ్మ నాన్న కానీ అమ్మాయి పోయిందని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కానీ, వాళ్ళ అమ్మ నాన్నది ఆ బాధను కానీ ఎవరు తీసుకొని రాలేరు, ఆ ఓదార్చలేరు. సో, నాకు తెలిసి వచ్చిందంటే ఎవరు తప్పు చేశారో, అసలు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. సో, శిక్ష పడినట్లయితే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చనిపోయిందని కూడా ఒక అర్థం ఉంటుంది. సో, దీనివల్ల ఎలాంటివి ఏదైనా చెప్పాలని చెప్పేసి, ఏదైనా కొత్తగా ఏదన్నా యూజ్ అయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో, ఇలాంటివి జరిగినప్పుడు మీకు మీ పక్కన ఏదైనా జరుగుతున్నా కానీ యూనిటీ ఉన్నట్లయితే దాన్ని సాల్వ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే యూనిటీ ఉంటే ఏదైనా ఎదిరించగలుగుతాం. సో, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఎన్నో వీడియోస్ చూస్తారు, న్యూస్ వీడియోస్ చూస్తారు, కామెడీ చూస్తారు. కాకపోతే మనకు ఏదన్నా మన పక్కన ఇంట్లో చూస్తే చూస్తూ ఉంటాం. ఏదైనా కానీ మన ఇంటికి వచ్చేంత వరకు మనకి ఏది తెలియదు. నా బిడ్డను అన్యాయంగా చంపేనారు సార్. నా బిడ్డను అన్యాయంగా పీక ఇంతలా వాసిపోయినారు సార్. పీక అట్టే అయ్యో సార్, నా బిడ్డను అన్యాయం చంపేనారు సార్. నా బిడ్డ నాకు కావాలి సార్. లేదండి నేను ఉరి పోసుకొని